కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామంలో టీడీపీ వైసీపీ మధ్య దాడి. కత్తులు మరియు రాడ్లుతో ఇరు వర్గాల మధ్య దాడి. టీడీపీ పార్టీకి చెందిన లాలం బంగారయ్య అనే వ్యక్తి ఇప్పటికే మృతి చెందారు. మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉంది. కాకినాడ ఆస్పత్రిలో వైద్యం అందుతుంది. కాకినాడలో వైద్యం పొందుతున్న చింతకాయల శ్రీరామ్ అనే వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే దివ్య మరియు పలువురు నాయకులు. వైసీపీ ప్రభుత్వం మరియు నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అని, వైసీపీ నేతలు కూటమి ప్రభుత్వం సహనాన్ని పరీక్షిస్తున్నారని, రానున్న స్థానిక ఎన్నికల్లో గుణపాఠం చెప్తామని, నేరస్తులను చట్టపరంగా శిక్షిస్తామని కాకినాడ జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు ఇనుగంటి సత్యనారాయణ అన్నారు. పోలీసులు సీఎం చంద్రబాబు బందోబస్తు కార్యక్రమానికి వెళ్లడం వలన ప్రత్యర్థులు అవకాశంగా తీసుకున్నారు అని, వైఎస్సార్సీపీ పార్టీకి చెందిన చిన్నబాబు వర్గమే దీనికి ప్రధాన కారణం అని నియోజకవర్గం తెలుగు యువత అధ్యక్షులు బుల్లిబాబు తెలిపారు. కోటనందూరు మండలం ప్రశాంతంగా ఉండేది. ఇటువంటి మండలంలో వైసీపీ నాయకులు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు. వారికి తగిన గుణపాఠం చెప్తామని తుని మార్కెట్ యార్డ్ చైర్మన్ అంకంరెడ్డి రమేష్ అన్నారు. ఇప్పటికీ అల్లిపూడి గ్రామంలో పోలీసులు టికెటింగ్ మరియు 144 సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. కనుమ పండుగ నాడు దురదృష్టకరమైన రోజుగా పరిగణించుకోవాలి. దీనికి ముఖ్య కారకులు వైసీపీ లీడర్స్, వైసీపీ పార్టీ. ఎందుకంటే పచ్చని కుటుంబంలో చిచ్చురేపి ఒక జీవిని నిర్దాక్షిణ్యంగా చంపిన వైసీపీ నాయకుల్ని ఏమని అనాలో అన్నది ప్రజలు కూడా గ్రహించాలి. ఎందుకంటే నిన్నటి రోజున అల్లిపూడి గ్రామంలో లాలం బంగారయ్య అనే వ్యక్తిని, చిన్న వయసు, అన్ని కలిపి 30-35 సంవత్సరాలు ఉంటాయి, ఆ వయసు గల ఒక అబ్బాయిని తెలుగుదేశం పార్టీకి కార్యకర్తగా మంచి యువనాయకుడిగా ఎదుగుతున్న తరుణంలో వైసీపీ ఎలాగన్నా మట్టుపట్టాలని పథకంతో ఈ పండుగను ఎంచుకున్నారు. గతంలో మొన్న రాయలసీమలోని ఎలక్షన్ జడ్పీటీసీ ఎలక్షన్ అయింది కడపలో. రాయలసీమలో ఎంతో ప్రశాంతంగా, ఎంతో ఇదిగా అక్కడ ఉన్న జగన్ ఉన్న ఏరియాలో కూడా ఎంతో ప్రశాంతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. కానీ మన తుని నియోజకవర్గం చూస్తుంటే అటు అధికారం ఉన్నప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరు గాతా సత్యనారాయణ చంపారు. అదేవిధంగా నిన్నగాక మొన్న రాపాకారంలోని లీడర్స్ని కత్తులతో దాడి చేసి ఆ ఊరిలోనే కొట్టడం కాకుండా గవర్నమెంట్ తుని ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ మీద దౌర్జన్యం చేసి డాక్టర్లని వాళ్ళని అందరినీ భయభ్రాంతం చేసి పోలీసులు వచ్చి మోకం తగిలితేని కానీ ఎవరు లేదు. ఆ రోజు కూడా చెప్పాం, ఇది తుని కాన్స్టిట్యున్సీ ఎంతో ప్రశాంతమైన పరిపాలన యనమల రామకృష్ణ గారు, యనమల దివ్య గారి ఆధ్వర్యంలో ఎంతో ప్రశాంతంగా నడుస్తున్న ఈ గవర్నమెంట్లో, కూటమి గవర్నమెంట్లో ఈ అరాచకాలు సృష్టిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇక్కడి నుంచి అయినా మానుకోండి. మేము కళ్ళారు చేస్తే మీరు ఏమవుతారు అన్నది కూడా ఆ రోజు మేము చెప్పాం. మా నాయకులు కూడా చెప్పారు. యువత ఏదో ఆవేశంలో చేశారని వాళ్ళ భవిష్యత్తు పోకూడదు. వాళ్ళ భవిష్యత్తు మనం నాశనం చేసిన వాళ్ళు అవుతాం. సమన్వయంతో ముందుకెళ్ళండి అని ఆ రోజు యనమల రామకృష్ణ గారు, మా ఎమ్మెల్యే యనమల దివ్య గారు చెప్పడం జరిగింది. ఆ రోజు మేము నాయకులు చెప్పిన దాన్ని బట్టి మేము ఎంతో, ఏ కుటుంబాన్న ఒకటే దెబ్బలు తగిలి వీళ్ళు ఎంత బాధపడుతున్నారో ఇదే దెబ్బలు వాళ్ళకి తగిలితే వాళ్ళు ఎంత బాధపడతారన్న ఉద్దేశంతో మేము సమన్వయం పాటించి ప్రశాంతమైన వాతావరణం నెలకొల్పాలి. గవర్నమెంట్ మాది, అధికారం మాది, పరిపాలించేది మేము కాబట్టి ప్రశాంత వాతావరణంలో ప్రజలను తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ఆ రోజు మేము నాయకులు చెప్పింది అక్కడ అధికారులను సమన్వయం చేసుకుని అక్కడ ఉన్న కార్యకర్తలను, కుటుంబాలను కూడా ఎంతో సమన్వయంతో వాళ్ళందరినీ నచ్చజెప్పి ప్రశాంత వాతావరణం తీసుకొచ్చాము. ఆ తీసుకొచ్చినందుకు బదులా ఈరోజు మీరు వీళ్ళు మా కార్యకర్తని పట్టుకుని పెట్టుకోవడం, ఒక కుటుంబాన్ని ఒక నిర్దాక్ష్యంగా చిదిమేసిన మీరు ఏ రాక్షస రావణుల కింద మిమ్మల్ని పరిగణించాలి. ఎందుకంటే ఈ ప్రాక్టీనిజం రాయలసీమలో ఉండేది, తునిలో ఈ సంస్కృతి ఎప్పుడూ లేదు. నందూరు మండలం అంటే ఇంకా ప్రశాంతతకు మారిపోయారు. అలాంటి ప్రశాంతతని రాయలసీమ ఫ్యాక్షనిజానికి ఈరోజు తీసుకెళ్తున్నారంటే ఈ వైసీపీ లీడర్స్ కానీ, కార్యకర్తలు కానీ ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఈ తుని వర్గాన్ని ఏం చేద్దామని అసలు మీరు అనుకుంటున్నారు? ఇలాంటి హత్యలు, అరాచకాలు చేస్తే మీరు మళ్ళీ అధికారంలోకి వస్తామని ఆలోచిస్తున్నారా? లేదా అభివృద్ధి చేస్తే అధికారంలోకి వస్తారా? అరాచకాలు చేస్తే అధికారంలోకి వస్తారా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. మాది అల్లిపూడి గ్రామం. నిన్న రాత్రి నా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడానికి
మేము ఎస్సీ కాలనీ, మా ఊరు ఎస్సీ కాలనీలో ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ ఏర్పాట్ల నిమిత్తం ఇక్కడ నుంచి మేము అందరం మా ఊరు రామాలయం నుంచి ఎస్సీ కాలనీ 1కి వెళ్ళి ఈ వేడుకలు చేసుకొని తిరిగి వచ్చాము. అప్పటికి వీళ్ళందరూ ఆ చిన్నబాబు అన్న వ్యక్తి వాళ్ళ ఇంటి ముందు గుమిగూడై ఉన్నారు. మేము ఏదో వాళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారనేసి మేము మా కార్యక్రమం దగ్గరికి మేము వచ్చి అక్కడ ముగ్గుల పోటీలకి దీనికి సంబంధించిన కల్చరల్ యాక్టివిటీ ప్రోగ్రాం పెట్టుకున్నాం. ఆ ప్రోగ్రాం దగ్గరికి మేము వచ్చి కార్యక్రమం చేసుకుంటుంటే ఈ లోపల మా కుర్రోడికి చిన్న పని ఉందని చెప్పేసి బండి మీద వెళ్తే తనని లాగి కొట్టేసి కత్తితో దౌర్జన్యం చేయడం జరిగింది. ఈ జరిగిందన్న విషయం తెలుసుకొని మేము అందరం వెళ్ళి మాట్లాడుతుండగానే పక్క నుండి వేరే మా లాలం బంగారయ్య అనే వ్యక్తిని దౌర్జన్యంగా దారుణంగా కత్తితో పొడిచి చంపేశారు. కొద్దిగా ప్రాణం ఉండగా మేము గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొచ్చిన ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ జరుగుతుండగా చనిపోయాడు. అంటే జరిగిందా లేకపోతే ఇంతకు ముందు రాజకీయంగానే మీ మధ్య ఏమన్నా తగాదాలు? ఇప్పుడు ఎటువంటి తగాదాలు లేవు. రాజకీయంగా కేవలం వాళ్ళ ప్రాతినిధ్యం పెంచుకోవడం కోసమే ఈ కార్యక్రమం చేపట్టారని మా ఉద్దేశం అండి. ఉన్నప్పటికీ కూడా దీని మీద ఒక రకమైన అంటే మీ కమెంట్ ఉంటుంది గ్రామాల్లోనూ అధికార పార్టీ, కానీ అయినప్పటికీ కూడా మరి ప్రతిపక్షంలో వాళ్ళు చేయడానికి కారణం అంటే ఏముంది సార్, ఊరి డెవలప్మెంట్ మేము కొద్దిగా యాక్టివిటీగా చేస్తున్నాం. ఈ మధ్య మా ఎమ్మెల్యే మేడం గారు మా ఊరిని P4 విధానంలో దత్తత గ్రామం కింద తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా డెవలప్మెంట్ కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ఊరిలో వీళ్ళు వచ్చారు, అంతా కామ్గా జరుగుతుంది, అంతా హ్యాపీగా ఉన్నది, ప్రతి కార్యక్రమం చేస్తున్నారు అని చెప్పేసి జనాలు అనుకుంటున్నారు. దాన్ని వారలేక వీళ్ళందరూ ఏంటంటే ఏదో విధంగా మమ్మల్ని టార్గెట్ చేయడం జరిగిందండి. చాలా వరకు స్వయంగా నేనే ఉండి చాలా వరకు నేను అదుపు చేయడానికి ప్రయత్నం చేశాను. కానీ వాళ్ళు చేసిన దగ్గర నా బలం సరిపోలేదు. ఆ టైంకి ఎంతమంది ఉన్నారండి వాళ్ళు? సుమారు 50 మంది ఉంటారు సార్. కత్తులతో పెద్ద పెద్ద ఐరన్ రాడ్లతో పట్టుకొని ఉన్నారు సార్. అంటే ఈ పండగ పూట పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎలా ఉంటుంది? మీ ఇలాంటి సెన్సిటివ్ గ్రామాల్లో అల్లిపుల్ లాంటి యాక్చువల్గా పోలీసులు కూడా బందోబస్తు ఏర్పాటు చేయకపోవడానికి కారణం ఏంటి? కారణం అంటే మొత్తం సీఎం సార్ గారు ప్రోగ్రామ్ ఉండడం వల్ల మొత్తం స్టాఫ్ అందరూ వెళ్ళడం జరిగింది. అప్పటికి 2 కానిస్టేబుల్ వచ్చి చెక్ చేసుకొని వెళ్ళారు. అప్పటికి వీళ్ళు ఇంకా గుమ్ము కూడా లేదు. మేము కూడా 7 గంటలకు ప్రోగ్రామ్ అనుకున్నాము. మేము వచ్చే టైంకి వీళ్ళందరూ రెడీ అయ్యి ఉన్నారు. రెగ్యులర్గా వస్తారు. అదే ప్లేస్లో గతంలో సీఏ గారు ఒకసారి, మన కోటనందూరు ఎస్ఐ గారు ఒకసారి అదే ప్లేస్లో ఎలా జనం గుమ్ముగూడి ఉంటే వాళ్ళని చెదరగొట్టడం జరిగింది. ఈవేళ సీఏ గారు కానీ ఎస్ఐ గారు కానీ సార్ ప్రోగ్రాంకి వెళ్ళిపోవడం వల్ల ఈ దుర్ఘటన జరిగిందని మేము భావిస్తున్నాం. నిందితులు చేసిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఎందుకంటే ఇప్పుడు మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ జరిగిన సంఘటన ఈవేళ మా గ్రామంలో జరిగిందండి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంఘటన వెనక ఎవరైనా వ్యక్తులు ఉన్నారా? ఉన్నారు. మామూలుగా ప్రీ ప్లాన్ గానే జరిగిందా లేకపోతే మామూలుగా యాదృచ్ఛికంగా జరిగిందంట? యాదృచ్ఛికంగా ప్రీ ప్లాన్డ్గా వాళ్ళన్నీ రెడీ చేసుకునే ఉన్నారు. అప్పటికి మాకు 2-3 ఏదో చేస్తున్నారు అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ చెప్పడం కూడా జరిగింది. వాళ్ళకి మన కార్యక్రమం చేస్తే ఏదో విధంగా చెడగొట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు ఇప్పుడు అలా ఉంటారు కదా అనే ఉద్దేశంతో మేము అనుకున్నాం. కానీ ఇలాంటి చర్యలు పాల్పడతారని మేము ఎప్పుడూ అనుకోలేదు. గతంలో కూడా ఇలా జరిగిందండి? గతంలో ఇలా జరిగిందండి. అలా అంటే కొట్టుకోవడం వరకు జరిగింది. అప్పుడు సీఏ గారు ఇలాగ ఈ గుమ్ముగా ఉండి వాళ్ళ ఇంటి ముందే పెడతాడు సార్. ఇప్పుడు చూసినా ఈ కార్యకర్తలందరినీ రమ్మని వాళ్ళ ఇంటి ముందు పెడుతూ ఉంటాడు. గతంలో మేము సార్కి ఇలా ఇలా ఉందండి అని చెప్పేసి వాళ్ళు చెప్పిన మాటలు విని నేను ఎస్ఐ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు బందోబస్తు తీసుకొచ్చి చెదరగొట్టడం జరిగింది సార్. నిన్న స్టాఫ్ మార్నింగ్ వచ్చి చూసుకున్నారు, ఈవినింగ్ వచ్చి చూశారు. కాకపోతే స్టాఫ్ లేకపోవడం వల్ల ఏటన్నది మేము కూడా ఎప్పుడు ఉండేలాగా ఉన్నారు కదా అన్న ఉద్దేశంతో మేము కూడా ఇది డెవలప్ అయ్యాం సార్. దానివల్ల జరిగింది. అంటే ఈ సంఘటనలో ప్రధానంగా ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళు అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానివ్వండి, ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులు అని చెప్తున్నారు కాబట్టి ఎవరెవరు పాల్గొన్నారు? ప్రధాన నాయకులు అంటే ఎవరు పాల్గొన్నారు ప్రత్యక్షంగా? చింతగాలి చిన్నబాబు అనే వ్యక్తి ఉన్నాడు సార్ అక్కడ. నేను తనను ఆపడానికి చాలా ప్రయత్నం చేశాను సార్. నేనే డైరెక్ట్గా అతనితోనే మాట్లాడాను. నువ్వు వెళ్ళిపోతే ఏ గొడవలో ఉండవు ఇక్కడ, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి నేను బతిమాలు అడిగాను సార్. అతను ఏమాత్రం వినిపించుకోలేదు. అతను అన్ని చర్యలతో మొత్తం మా మీద మూకుమ్మడిగా మమ్మల్ని తోయడం చేయడం ఇలా జరిగింది. ఈ లోపల ఒకసారి మేమంతా ఒక మూలన ఉన్నాం. ఈ సంఘటన జరిగింది. ఎప్పుడు ఇలా మిస్ అయ్యి సంఘటన జరిగిందని